ఆ? అంటే మీడియాతో కాదు, మీడియాతో ఇంటరాక్ట్ అయ్యాను వైజాగ్లోను విజయనగరంలోను, విజయవాడలో ఇంటరాక్ట్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి సరే మిమ్మల్ని కలిసిననుకుంటుంది, మీతో మాట్లాడుకుంటుంది, మీ ద్వారా బయటికి మెసేజ్ చెప్పాలన్న ఆలోచనతోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. ప్రత్యేకించి నేను విషయాలే కానీ కొన్ని సంగతులు చూసిన తర్వాత దాని మీద విషయాలు మాట్లాడదాం ఉద్దేశంతోనే రోజు మిమ్మల్ని పిలవడం జరిగింది. ముఖ్యంగా నిన్న రోజున ఎన్నికలైనాయి. ఎన్నికల్లో మేనిఫెస్టోలు వచ్చి అన్ని పార్టీలు మేనిఫెస్టోలు ఇచ్చాయి. అవి చూసి ప్రజలు ఓట్లేశారు. బాక్సుల్లో ఉన్నాయి. ఎవరు ధీమాలు మాట్లాడుతున్నారు. వైసీపీ పార్టీ అయితే తప్పకుండా అధికారంలోకి వస్తుంది, 175 ఇస్తుంది. 9వ తారీఖుని విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అని చెప్పని ముహూర్తాన్ని కూడా చెప్పడం కూడా మా పార్టీ తరఫున పార్టీ వ్యక్తిగా ఆ విషయం కూడా మేము చెప్పాం. అలాగే మిగతా పార్టీ కూడా వారి ఆలోచనలు, వారి అభిప్రాయాన్ని వారు పత్రికా చెప్పుకున్నారు. సోషల్ మీడియా ద్వారా వాళ్ళకున్న ఇంకో ఛానల్ ద్వారా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. నేను రోజున ఒక పత్రికలో బహుశా ఆంధ్రజ్యోతి అనుకుంటా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీద మళ్ళీ రాశారు. ఈ రాష్ట్రంలో విద్యా విధానం బాగులేదంటే మరి మన ఎన్నికల మేనిఫెస్టోలో మేము పెట్టాం కదా ఏమని, ఏదైతే జరుగుతున్న ప్రోగ్రామ్స్ ఏవవుతున్నాయో విద్యలో కానీ వైద్యంలో కానీ రిఫార్మ్స్ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ మేము కొనసాగిస్తాం, ఇంకా ఇంప్లిమెంట్ చేస్తామని మేము పెట్టాం ఎన్నికల మేనిఫెస్టోలని. మరి ప్రతిపక్ష పార్టీలు ఎందుకు పెట్టలేదు, కూటమి ఎందుకు పెట్టలేదు? విధానాలు బాగులేనప్పుడు, ఈ విధానంలో డొంతనం ఉన్నప్పుడు, ఈ విధానం వల్ల ప్రజలు నష్టపోతున్నప్పుడు దాన్ని మరి ఫ్లాగ్ చేసి చెప్పాలి కదా. మరి ఎందుకు చెప్పలేదు? చెప్పకంటే ఎందుకు అయిపోయి 3 రోజుల తర్వాత అయ్యగారు తెలిపిన తర్వాత అరుస్తున్నట్టు ఉంది అంతా చూస్తే. దానితో లెక్కలు ఇచ్చారు. నేను మీకు కూడా షేర్ చేస్తాను ఆ లెక్కలన్నీ కూడా. ఏది 2018-19 నుంచి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ప్రభుత్వంలో, ఇప్పుడు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, సుమారు 4 లక్షల మంది తగ్గిపోయారని ఇచ్చారు. అది వాస్తవం కాదు, అది వాస్తవ విరుద్ధం, అబద్ధం, అది సత్యదూరం. యాక్చువల్గా ఇవాళ కమింగ్ 25 రేపు జూన్లో క్లాసెస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఫస్ట్ స్టాండర్డ్ అది తీస్తూ ఇప్పుడున్నవారు 1 to 10th 38,61,199 మంది ఉన్నారు. 38,61,199 198. పత్రికలో ఏమని వాళ్ళు పబ్లిష్ చేశారు? 35,69,506 అని పెట్టారు. 35,16,506 అంటే సుమారు దగ్గర 3 లక్షల మంది పిల్లలు తక్కువ ఉన్నారనేది వాస్తవ విరుద్ధమైన ఇచ్చి ఇదంతా కూడా విద్యావిధానంలో లోపాలని పెట్టారు. విద్యావిధానం ఎంతో దేశీయమానంగా ఎక్కడ భారతదేశం ఎక్కడ లేనట్టుగా కొత్త విధానంతో గ్లోబల్ సిటిజన్గా, గ్లోబల్ విద్యార్థిగా తయారు చేయాలని, అంతర్జాతీయ స్థాయిలో మనం విద్యార్థి సస్టైన్ అవ్వాలని, దేశంలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ జరిగినా మన విద్యార్థి రాబోయే కాలంలో ప్రధానంగా ఉండాలని, ఎక్కువ షేర్ మనం సాధించాలని ఎన్నో మార్పులు తీసుకొచ్చాం. ఇంగ్లీష్ మీడియం కానీ, టోపులు కానీ, లేదు అంటే సిబిఎస్ సిలబస్ కానీ, లేదు వచ్చే సంవత్సరం పెడుతున్న ఐబీ అండ్ స్టేట్ గవర్నమెంట్ కొలాబరేషన్ కానీ, లేదు దానికి సంబంధించి పిల్లల తాలూకా ఫుడ్కి సంబంధించిన, ఆరోగ్యానికి సంబంధించిన బలవద్గన మన జగనన్న గోయిస్తున్న గోరుముద్దు కానీ, లేదు పావర్టీతో పేదరికంలో ఉన్న విద్యార్థులకు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఇస్తున్న అమ్మఒడి కానీ, లేదు వాళ్ళకి ఇస్తున్న విద్యా కానుక కానీ, లేదు హైయర్ ఎడ్యుకేషన్ ఇస్తున్న విద్యాదీవెన కానీ, వసతి దీవెన కానీ, లేదు ఆన్లైన్ ఎగ్జామ్లో
మరి చదువుతున్న వాళ్ళకి విదేశీ విద్యని ఎడెక్స్ సంస్థ ద్వారా ఇస్తున్న ఇదే సంప్రదాయం కానీ లేదు విదేశీ విద్యలో 100% ఇంతకుముందు అరకొరగా వారికి ఫైనాన్స్ అసిస్టెన్స్ ఇవ్వడం కాకుండా 1,25,00,000 వరకు కూడా ఒక విద్యార్థి మీద మరి ఎఫర్ట్స్ చేయడం కానీ ఇవ్వడం కానీ టాప్ 100 యూనివర్సిటీలో ఇవన్నీ విధానంలో తీసుకుంటున్న మార్పులు జరుగుతుంటే ఇది వచ్చి ఏమీ లేదు ఇప్పుడు ఎందుకు చెప్పండి అదండి వెళ్ళి చూస్తే తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతున్నాయో స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ఇంకా 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 బాగా జరగాలని మా కోరిక ఇంకా పకడ్బందీగా జరగాలని మా కోరిక టీచర్స్ని వచ్చి ట్రైన్ చేయడం కానీ టీచర్స్కి వైద్యస్తు పెట్టడం కానీ డిజిటల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్ అన్ని క్లాస్ రూమ్లో పెట్టడం కానీ 1 to 5th వరకు స్మార్ట్ టీవీస్ 6th నుంచి 12th వరకు ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఐఎఫ్టీలు పెట్టడం కానీ 8th క్లాస్ విద్యార్థికి వచ్చి ఐప్యాడ్లు ఇవ్వడం కానీ తద్వారా వాళ్ళకి కూడా కంప్యూటర్ దీంట్లో నాలెడ్జ్ని పెంచడానికి ఇవన్నీ ఇస్తున్న మార్పులు ఇది ఏ దేశంలో ఏ రాష్ట్రంలో జరగట్లేదు మన రాష్ట్రం జరుగుతుంది అవన్నీ ఉంటే అవన్నీ మర్చిపోయి ఇదిగో ఇంతమంది పిల్లలు తగ్గిపోయిన ఇంత ఇలాంటి ఎందుకు చీపు రాసుకోవడం అనేది అది కరెక్ట్ కాదనేది దయచేసి చెప్తాను ప్రజలకు కూడా తెలుసు అందుకే అంత పెద్ద ఎత్తున మన ఇది జరుగుతుంది అన్నిటికీ అంత పెద్ద ఎత్తున మహిళలు కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు అని ఆశీర్వదించారు లేదు మీ విద్యా విధానం ఏదంటే ఇది తప్పు ఇది పెట్టడం తప్పు అని చెప్పండి మీరే చెప్పారు ఇంగ్లీష్ మీడియం తప్పు అన్నారు మళ్ళీ ఇంగ్లీష్ మీడియం ఓకే అన్నారు ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏది వద్దంటారో చెప్పండి అవి ఎందుకు మరి అంతకుముందు అధికారాలు ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు ఎందుకు కాస్త ఆలోచనే రాలేదు మనకి సో అది కాబట్టి మా ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేని విధంగా 5 సంవత్సరాల్లో జరిగిన విషయాన్ని చెప్పి దాని మీద మేము మళ్ళీ ప్రజల దగ్గర తీర్పుకెళ్ళాము తప్పకుండా మాకు పాజిటివ్ జరుగుతుంది ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెండోసారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని చేస్తారని 9వ తేదీ నాడు 100-200% నమ్ముతున్నాం అది అదే ఈ గొడవలకి అసలు ఇంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైన తర్వాత నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సందర్భాల్లో ఎన్నికలు చూశాను నేను ఇది 8వ ఎన్నికల్లో పిలిచి ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ చూడలే ఎన్నికలు అయిపోయిన ఒకటి 2 రోజులు అది కింద మీద పడేవారు ఏదో మాటలు కోట్లు ఏదో మాట్లాడుకునేవారు లేకపోతే చిన్న ఎక్కడ ఉంటాయి అయిపోయాయి ఇప్పుడు కొత్త తమాషా ఉంది ఇప్పుడు చూస్తే రాష్ట్రంలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకులందరూ ప్రధాన రాజకీయ పార్టీ నాయకులందరూ విదేశ టూర్లో ఉన్నారు మా నాయకుడితో కలిపి ఆయన కూడా పిల్లలు చూడడానికి ఫ్యామిలీతో ఆయన లండన్ వెళ్ళారు అక్కడ నుంచి స్విట్జర్లాండ్ వెళ్తారు ఇది చూసుకుని ఆయన మీద లేనిపోయి పొంగాలుగా రాశారు ఏదో ఫ్లైట్ వచ్చి కొద్దిగా మా వాతావరణం బాగోలేక ల్యాండ్ అవ్వడం వచ్చేది హ్యామ్సమ్కి వెళ్తే అక్కడ ఏదో వెళ్ళిపోయింది ఏదో అయిపోయింది ఇక్కడ ఒక అతను వచ్చి ఎయిర్పోర్ట్లో వచ్చి ఓ మెసేజ్ ఇచ్చి ఆయన అల్లి కంటే అడ్డియాలని చెప్పింది ఓ మెసేజ్ ఇచ్చాడు చదువుకున్న సొంట తిరమసు నేను మన్నాడు చూస్తే మళ్ళీ మన్నాడు పత్రికల్లో మన్నాడు కొన్ని టీవీల్లో చూస్తే కొన్ని వారు చూస్తే చంద్రబాబు నాయుడు విదేశాలు ఈయనండి చెప్పిన ఈయన ఎక్కడ పారిపోయారని చూసాం ఈ చంద్రబాబు నాయుడు చెప్పాలి చేయకండి అప్పుడు చెప్పాలి మరి అది వచ్చి కొన్ని పత్రికలు రాదు ఇది అదే చెప్తాను నేను
ఉండు. అదే ఈయన వచ్చి అక్కడికి వెళ్ళాడు బాబు అని చూస్తే ఆయన వచ్చి అక్కడికి ఏ దేశంలో కూడా తెలియదు. అమెరికా వాళ్ళు వచ్చి ఆ తానాకు సంబంధించిన ఇంతకుముందు తెలుగుదేశంతో సంబంధాలు ఉన్న నాయకులు వచ్చి వాళ్ళు వచ్చి మా అమెరికా రాలేదని అంటారు, వీళ్ళు వచ్చి లండన్ రాలేదంటారు. మరి ఎక్కడికి వెళ్ళాడు నాకే తెలియదు. మీకు తెలుసు ఎక్కడికి వెళ్ళాడండి? మీకు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు వచ్చి ఆచూకీ లేదు. రేపు 2వ పత్రికలో వెళ్ళిన ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్ళారు? చంద్రబాబు నాయుడు ఆచూకీ కనుక్కున్న వారికి పారితోషికం ఇవ్వండి అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఏంటి ఇక తీరమ్మ చూస్తే ఈయన వెళ్ళిపోయాడని కొడుకు ఎక్కడ ఉన్నాడని చూస్తే ఇతనికంటే ముందే పారిపోయాడు అతను. ఆయన భార్యను తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు ఇతనికంట ఓ 3 రోజుల ముందే. ఇంకా సెలబ్రిటీ వారు కూడా ఎక్కడికి వెళ్తారని ఏదో అవార్డుకి వెళ్తారని ఏదో టీవీలో చూశాను. ఏదో ఏ టీవీలో చూశాను, అది చూశానమ్మా. అది చెప్పేది ఏంటి? ఆయన ఏదో అవార్డు వెళ్తాడని చెప్పి ఏదో టీవీలో చూసాను, ఆయన చూశాను. ఇలాగా అందరూ వెళ్ళిపోయారు. నేను రాష్ట్ర ప్రజలందరూ కోరుతున్నా ఏంటంటే ఎన్నికలు అయినాయి, దయచేసి అందరూ సమయం పాటించండి. ప్రధాన నాయకులందరూ రిలాక్స్ మూడ్లో ఉన్నారు. రెండో తరం నాయకులు వచ్చి ప్రయాణాల్లో ఉన్నారు. ఎందుకు ఇంకా ఆపండి ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టింగ్లు, ఆ నాన్సెన్స్ న్యూసెన్స్ ఇవి ఆపండి. అవునన్నా కాదని రాష్ట్రం ఎవరు పోవాల్సిన మనుషులు కాదు, అందరూ ఇక్కడ ఉండవలసిన వాళ్ళే. రాష్ట్ర అభివృద్ధి అందరూ భాగస్వాములమే. సరే ఏ పార్టీలో ఎవడున్నప్పటికీ అందరూ బాధ్యత గల పౌరులమే. మన బాధ్యత మనం గుర్తెరగాలి. సమ్ టైం గ్యాప్ ఇవ్వండి. ఎందుకు వయసు హరి అండ్ వరి ఎందుకు చెప్పండి? హరిని వరిని ఇది కరెక్ట్ కాదు కదా. యాక్చువల్గా అంటే ఒక విషయం నాకు చెప్పండి, అసలు చంద్రబాబు ఎందుకు చెప్పకండి ఇప్పుడు చెప్పింది ఏంటి? నేను ఇవాళ నా ప్రశ్న మీద ఆన్సర్లు ఇవాళ రివర్స్, ఇవాళ మన ప్రెస్ కాన్ఫరెన్స్ రివర్స్. నాది ప్రశ్న మీ ఆన్సర్. ఏబిఎన్ ఎవరు చెప్పండి? T5 ఎందుకు చెప్పకండి వెళ్ళిపోయారు? పోనీ చెప్పండి. తప్పే ఉంది చెప్తే నష్టం ఉంది. వెళ్తున్నానని చెప్పాలి, వెళ్తున్నానని చెప్తే నష్టం ఉంది. దానివల్ల ఇబ్బంది ఏముంది? ఏముందా ప్రమాదం? సెక్యూరిటీ అవసరం లేదంటే నేను పర్మిషన్ గురించి తెస్తాను. చెప్పాలి అవసరం లేదా, చెప్పాల్సిన అవసరం ఉందా అనేది నువ్వు వెళ్తే వాడు ఈవెన్ నేను వెళ్ళి ఒకరు అడుగుతారు మా ఆఫీసర్లు. ఇంకా నేను మంత్రిని కాబట్టి అలాగే వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్ చెప్తాం. కానీ ఒక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్రంలో గవర్నమెంట్ నడుపుతున్న నాయకుడు వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. చెప్పాల్సిన అవసరం లేదు. మా ఇష్టం మీరు తిరుగుతాండి, మరి తిరుగు అవడుతుంది. అదైతే మరి నాయకుడు వెళ్ళినప్పుడు ఎందుకు అడగదా? ఎందుకు పోస్టింగ్లు పెట్టాలా? ఎందుకు ఆంబిసంలో దిగిపోతున్నారు, అక్కడ ఏమైపోయింది అని చెప్పిన కలదప్పుడు టీవీలను ఎందుకు డిబేట్లు చేయాలా? ఎందుకు చేయాలా చెప్పండి? మరి ఇదే అక్కడ కూడా వర్తిస్తుంది కదా? వర్తిస్తుందా? అందరికీ సమానమే కదా. మా ఇల్లుకి మీ ఇల్లుకి నువ్వు అక్కడ కూర్చొని నేను అక్కడికి వస్తే అంత దూరమే, నేను వస్తే అంత దూరమే కదా. మరి ఏమైంది?
దానికి దానికి వచ్చి ఈయన చెడిపోయాడు అక్కడ ఉండిపోతాడు ఇక్కడ నుంచి మరి రాడు అని వాళ్ళు మా పార్టీ అంతా మేమంతా చంద్రబాబు వెళ్ళిపోయాడు మరి ఇంక వాడడం అయిపోయింది ఇంక మరి రావక్కర్లేదు ఇంక ఇండియాకి ఎలాగే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు ఇప్పుడు ఇండియాకే రావక్కర్లేదు ఎందుకంటే ఇంతకుముందు ఆంధ్రాలో లేడు కదా హైదరాబాద్ పారిపోయాడు కదా ఇప్పుడైతే ఇంకా దేశం వెళ్ళిపోయాడు అని మేము గత 5 సంవత్సరాలు ఏ వచ్చినా పరిగెట్ హైదరాబాద్ పారిపోయాడు కదా సార్ హైదరాబాద్ నుంచి కదా మనం తెచ్చుకున్న వాళ్ళు అతను వచ్చేవాడు స్పెషల్ ఫ్లైటో రెగ్యులర్ ఫ్లైటో లేదా హెలికాప్టరో ఏదో పెట్టుకోండి అది రెండో విషయం అది రెండో విషయం నియమాలు మా పార్టీ మేము గెలుస్తాం అనుకుంటున్నాం వాళ్ళ పార్టీ నువ్వు వచ్చి గెలుస్తాను నువ్వు అనుకోవచ్చు మేము కాదు దాన్ని నేను వాదించను కానీ ఎప్పుడైనా విదేశాలకు వెళ్తున్నప్పుడు నాయకుడు వెళ్తున్నప్పుడు వాడు అక్కడ ఇది ఎయిర్పోర్ట్లో వచ్చి వాడు అమెరికా నుంచి వచ్చిన వాడు డాక్టర్ చదువుకున్నవాడు అతను ఆ రకంగా మెసేజ్ ఇవ్వడం తప్పు కదా దాని ముందు మహా టీవీలో అనుకుంటున్నాను ఒక అమ్మాయి మహా టీవీలో ఇందా చెప్పిన అవార్డుకి వెళ్తారండి అమ్మాయి యాంకరింగ్ చేస్తున్నప్పుడు మాట్లాడతాడు కంటైనర్లతో డబ్బులంట నావీ వాళ్ళు వచ్చి ఎస్కార్ట్ పెట్టి తీసుకుపోతుంది మనం నేను చెవిలో పువ్వు పెట్టుకొని చూస్తున్నాం అందరూ నావీ వాళ్ళు ఎస్కార్ట్ అంట ఇది ఇంప్రూవ్మెంట్ ఉందంట యూజ్ చేసి నవ్వడం మన దొరికడికి ఎయిర్పోర్ట్లో మా టీవీలో డిస్కషన్ ఎవరో నేను డిబేట్ చూసాను అమ్మాయి మన మా టీవీలో అంత అంటే ఏ విధంగా మనం కిందకి దిగజారిపోతున్నామని నాకు వాట్సాప్లో వస్తుంది నాకు తెలియదు సోషల్ మీడియా నాకు వాట్సాప్లో ఎవరు పెడతారనుకో అది ఇష్టం ఉంటే ఒక చూస్తే ఇదని తీసేస్తాను ఇవాళ చంద్రబాబు ఎందుకు పారిపోవాలా ఏ భయంతో నిలిపాడు కదా భయంతో కదా ఎందుకు భయం అనేది కూడా క్వశ్చన్ మార్క్ కదా దాన్ని తెలియదు పాలు అందుకే ఎక్కడ రెస్పాన్స్ ప్రయత్నం చేస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు చెప్పి చేసి ఏమి ఉండదు పారిపోయాడు లగెత్తిపోయాడు తండ్రి కూడా ఇద్దరు కలిపి మోటార్లు సర్దిశారు దుకాణం క్లోజ్ చేస్తారు ఇది అలాంటి ఆస్కారాలు ఇవ్వకూడదు అంటాను ఒకటి రెండోది ఏంటంటే ఆస్కారాలు ఇవ్వదండి రెండోది ఏంటంటే ఏంటి ఆధునిక అందరూ కూడా ఏంటి వాళ్ళు ఆరోగ్యం కోసమో లేకపోతే ఫ్యామిలీతో గడపడానికో లేకపోతే పిల్లలతో చదువులకో లేకపోతే వ్యవహారం చూడడానికో వెళ్ళారు ఓకే ఇక్కడ మనం కొట్టుకోవడం కిందని సోషల్ మీడియాలోను టీవీలోను వీటిలోను డిబేట్లో సాయంత్రం 7-8 వచ్చి డిబేట్లో వాళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు 6 ఏంటి కంగాలి ఎందుకు దేనికోసం ఎవడొద్దురండి దానికి ఇష్టం జనానికి ఎక్కడ ఇలాంటి కల్చర్ ఎప్పుడు లేదు అందుకే వాళ్ళకి కూర్చొని కాఫీ తక్కువ మీద మాట్లాడదామని మళ్ళీ అందరం పిలిచాను ఎప్పుడు ఇలాంటి కల్చర్ చూసామా రాష్ట్ర రాజకీయాలు ముందుగా మా డిపార్ట్మెంట్లో జరుగుతున్న పరిణామాలు జరిగిన తీరుని మేము ఎన్నికల్లో చెప్పిన మాటని ఆ మాట మళ్ళీ కొనసాగిస్తామని చెప్పిన విధానాన్ని అది చూసి ప్రజలు ప్రభావితమై మాకు ఇస్తున్న తీర్పుని మేము నమ్మి ముందు మాట్లాడాం ఆ తర్వాత పిచ్చపాటిగా జరుగుతున్న పరిణామాల మీద ఇంత మాట వెరీ క్లారిటీ వెరీ క్లారిటీ 175 మాకు వెరీ క్లారిటీ
175. ఏంటి మీకేం డౌట్ ఉందా? నీకు కావాల్సింది డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి? డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తాను. రాజకీయ పార్టీగా ఎన్నికలు అయిన తర్వాత మాట్లాడుకుంటారు కదా, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మాకు ఎన్ని సీట్లు వస్తాయని నువ్వు అడుగుతున్నావు క్వశ్చన్. ఎన్ని సీట్లు వస్తాయని 3-4 చెప్తున్నాను కదా. మోడీ గారు గత 2 టర్ముల నా పరిపాలన చూసి నేను దేశంలో పెను మార్పులు తీసుకొచ్చాను, సమగ్రతను కాపాడాను, దేశం తన ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచాను. కాబట్టి అది చూసి నాకు ఓటు ఏమని అడిగాడు మోడీ. మళ్ళీ ఆ నెంబర్లు ఈ నెంబర్లు అలా దీవులు ఈ దీవులు ఈ మైనారిటీలు లేకపోతే హిందువులు లేకపోతే రామ్ టెంపుల్ లేకపోతే ఇంకో సీతమ్మ వారి భూమి వీటి గురించి మాట్లాడుతున్నారు. కానీ మేము ఏం మాట్లాడలే కదా, మేం మాట్లాడలేదు. 5 సంవత్సరాలు మా పరిపాలన చూసి జరుగుతున్నవన్నీ కూడా మేము కొనసాగిస్తాం, వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాం. చూసి మాకు ఓటు ఇవ్వండి, మీ ఇంట్లో మంచి జరిగితేనే మాకు ఓటు ఇవ్వండి. ఫినిష్. ఇటువంటిది ఎవరైనా అడిగారు చెప్పండి? ఇంకా అడుగుతారు ఎప్పుడు నుంచి వచ్చే ఎన్నికల్లో ఇక ఈ ట్రెండ్ వస్తుంది. ఈయన ట్రెండ్ సెట్ చేస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక యూనిక్గా ఒక సిస్టమ్ డెవలప్ చేశాడు రాష్ట్ర రాజకీయాలకి, దేశ రాజకీయాలకి. ఎవరైనా సరే ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే, లేదు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు అయితే, నేను చేసిన పరిపాలన చూసి, నేను ఉన్న పరిపాలన చూసి, లేదు ఆ పరిపాలన నేను తప్పు జరిగింది, నేను నా మనసు మార్చుకున్నాను. నేను చూసా చంద్రబాబు ఒకసారి చెప్పి మళ్ళీ తీర్చేసాడు. ఒకసారి రైట్ లైన్లోకి వచ్చాడు. ఏమని, నేను నా తప్పులు నేను తెలుసుకున్నాను, నేను సర్దిద్దుకుంటాను, నాకు ఒక అవసరం అంటే ప్రజలు నమ్మి తిరిగి మళ్ళీ అగైన్ బ్యాక్ టు హోమ్. మళ్ళీ చీటింగ్ అయిపోయింది. రుణమాఫీ, ఈ మాఫీ, ఆ మాఫీ అన్ని మాటలు ఇచ్చి మోసం చేశాడు. దాంతో కేడిపెట్టిపోయింది. లేకపోతే ఆ మాటని ఎప్పటికి నెక్స్ట్ గెలిచాడు కదా. నేను మారిపోయానంటే ప్రజలు నమ్మేశారు కదా. కానీ మళ్ళీ తీర్చేసాడు. తీర్చేయగానే మళ్ళీ పోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అదే మాట చెప్పాడు. కాబట్టి ఎప్పుడు కూడా రాజకీయాల్లో 2 ప్రశ్నలు. ఒకటి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ వ్యక్తిని ఎందుకు ఎన్నుకోకూడదు, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోవాలి, ఈ పార్టీని ఎందుకు ఎన్నుకోకూడదు. ఇవన్నీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఎన్నుకోమంటున్నాం మేము. ఈ చేస్తున్న సంక్షేమం కానీ, లేదు చేస్తున్న రిఫార్మ్స్ కానీ, రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, ఇది రెవల్యూషనరీ రిఫార్మ్స్. విద్యలోను వైద్యులను అయితే దేశంలో ఎక్కడ చేయట్లేదు ఈ రిఫార్మ్స్. గవర్నమెంట్ అందరూ ఏది సంక్షేమం అని వెల్ఫేర్ కింద వెల్ఫేర్ ఉండడం ఏమైంది? పర్సనల్గా మన పేయింగ్ కెపాసిటీ పెరిగింది, మన దాని నుంచి వచ్చి వారి తాలూకా తలస ఆదాయం పెరిగింది, తద్వారా జీడిపి పెరిగింది. ఇవన్నీ వచ్చాయి. గ్రామాల్లోకి వెళ్తే, నేను గ్రామాల్లో తిరిగాను కదా సార్, అది మీరే నేను చెప్పాలండి. నువ్వు ఉద్యోగం చేసుకున్నాక మీ అందరూ ఉద్యోగం చేసుకున్నాక మీ ఊర్లోకి మీరు వెళ్ళి, నీకు మా ఊరికి 30,000, 40,000, 50,000 రూపాయలు చేస్తారు కదా మీకు. మీరు వెళ్ళి కిరాణా కొట్టుకో, లేకపోతే కాఫీ షాప్కో, మీ ఊళ్ళో ఉన్న కాఫీ షాప్, టిఫిన్ కొట్లు అంటాం, టీ కొట్లు అంటాం, వెళ్ళి అప్పు అడిగండి ఇస్తాడు చూస్తాను. అదే ఓ ఫంక్షన్ వెళ్ళి పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయలు ఆడు ఇల్లు అడగమని ఇస్తే వెంటనే కూర్చోబెట్టి పిలిచి ఇచ్చి ఆడి ఖాతాలు రాస్తాడు. ఎందుకు ఓడతానికి పెన్షన్ వస్తుంది కాబట్టి. అది వాళ్ళ ఊర్లో ఉన్న గౌరవం.
వృద్ధుడికి కానీ వికలాంగుడికి కానీ మహిళకి కానీ వితంతుకు కానీ అందరికీ ఇందుకు టైం బౌండ్గా అలాగే వస్తుందని నమ్మకంతో వాళ్ళతో దాంతో వాళ్ళ విలువ ఎంత పెరిగింది గ్రామాల్లో ఆ కుటుంబంలో కానీ. మరి నువ్వు 50,000 అప్పుడు 10 రూపాయల టిఫిన్ కొట్టుకి ఇవ్వడం మానేస్తావా అయినా అడిగి బిలీవ్ చేయడు. ఈ జీతం వస్తాడు ఎవడో తాలూకా ఆ ఛానల్ ఎండి ఇస్తాడు ఎవడు జీతాలు, వాళ్ళు హెచ్ఓడి ఇస్తాడు ఎవడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు వస్తుందో. కానీ ఇది మాత్రం 1వ తారీఖు వచ్చేస్తుంది. నాకు 1వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకల్లా ఆ డబ్బులు వచ్చేస్తే నమ్మకం. అది గ్రేట్ చేశాడు, అది గ్రేట్. ఇంతేకాకుండా ఇవాళ ఇండియాలో దేశంలో ఏదైనా ఒక విషయాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్ళాలని ఆంధ్రప్రదేశ్లో వెళ్తున్నంత డెలివరీ సిస్టమ్ ఇండియాలో ఎక్కడ లేదు. మన సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇలాంటి వ్యవస్థ ఎక్కడ లేదు దేశంలో. నీకు ఏ వెరిఫికేషన్ కావాలన్నా ఏ కార్యక్రమం కావాలన్నా లేదు ఏదైనా ప్రజలు తెలివి చెప్పాలన్నా లేదు ప్రజల దగ్గర వచ్చి ఏదైనా వాళ్ళతో చేయించాలన్నా ఇంత వ్యవస్థ అక్కడ ఉంది. ఉదాహరణ మనం అది చూసాం కదా, ఇది కరోనా వచ్చినప్పుడు మన ఆరోగ్య సురక్ష జరిగినప్పుడు అంత పెద్ద ఎత్తున జరిగింది. ఏ రకంగా ఇప్పుడు మన దగ్గర మొత్తం గ్రామాల్లో అందరి తాలూకా ప్రొఫైల్ మెడికల్ ప్రొఫైల్ మన దగ్గర ఉంది. ఎవరికి ఏ జబ్బు ఉందో, జ్వరం ఉందా, బీపీ ఉందా, షుగర్ ఉందా అని ఎప్పుడైనా అలాంటి డేటాను కలెక్ట్ చేయగలిగామా? ఆ డేటాను బట్టి మందులు ఇచ్చారా? ఇవాళ అందరూ రాసిస్తున్నాం. ఇది యూనిక్, ఇది కొత్త సిస్టమ్, కొత్తదనం. ఇది ప్రజలు కోరుకుంటారు. ప్రజలకు ఏం కావాలి? ప్రజలు ఎప్పుడు ఏం కోరుకుంటారంటే అదే నా పరిస్థితులు బాగలేవు, నాకు ప్రభుత్వం నాకు తోడ్పాటు ఉండాలా అని కోరుకున్నప్పుడు ప్రభుత్వం వచ్చి అడిగే చూడాలి. అది ప్రభుత్వం తనకు బాధ్యత. సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నాయో, ఎవరైతే ప్రభుత్వం ఆధారపడి బతుకుతున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. అది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాలు చేసి ఎందుకు జగన్మోహన్ రెడ్డి అలాంటప్పుడు ఎందుకు అతను వదులుకుంటారు చెప్పండి? అది మా తాలూకా కాన్ఫిడెన్స్. అందుకు 175 చెప్పిన కారణాలు ఇవి. తెలుగుదేశం పార్టీ చెప్పానండి ఏదైనా వాళ్ళ కాన్ఫిడెన్స్ కారణాలు అంతసేపు వేస్తారు. మాకు జగన్మోహన్ కోపం మా TV5 చూసి వేస్తారు, మా ABN చూసి వేస్తారు, ఈటీవీని చూసి వేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్న సాయంత్రం 7 గంటలకి చదువుతున్న పనికి మన దాని డిబేట్లు చూసి వేస్తారు అనుకుంటారు. సరే బ్రహ్మ సరే పోనీయండి అనుకునేయండి. అదే మరి చెప్తాను. ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఇదైనా బ్రహ్మ అండి, బ్రహ్మ ఇదేమైనా బ్రహ్మ గారు తెలిసి బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా భ్రమలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము. అది తర్వాత చూసాం తత్వం ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్గా లేదు, ఇది వేస్తూ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణంకి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జిమికలు చేయొచ్చు. గమ్మే మేము చూసామా ఇవన్నీ జిమికలు, దీనివల్ల 1 టైం సెటిల్మెంట్ తప్ప పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలేసాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు ఉంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు. చిట్కా ఇప్పుడు ఆ క్షణానికి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికి రాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్సీ,
వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల అవి పనికొస్తాయి. ప్రస్తుతానికి అయితే మా కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్కి సంబంధం లేదు. తప్పు రిజల్ట్స్తో వాళ్ళని పెట్టుకోవడం తప్పది. 2 పాయింట్లు ఏదేం చెప్తావు నాకు, చేసామని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను. వాళ్ళకేం పోయింది? వాళ్ళు మరణాలు వెళ్ళిపోతారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపాక్ కానీ, ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఎవరు? అందులో నాయకులు, కార్యకర్తలు పర్మనెంట్ కదా. ఉంటుంది మేబీ. రెసిస్టెన్స్ తప్పే ఉంది. నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నప్పుడు నీ చేతిలో ఫోన్ ఎందుకు? అంతే సపోర్టు. నువ్వు అది కాదమ్మా, దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఫోన్ ఎందుకు? కోఆర్డినేషన్ కదా, కమ్యూనికేషన్ గ్యాప్ కదా అది. నువ్వు అంటే మీ బాస్ చేయగా నువ్వు ఎത്ര పెట్టుకున్నావు. సరే, ఎవరో బయట వాళ్ళు ఎవరో అంటారు, మా ఐపాక్ వాళ్ళు వచ్చి 3 పేర్లు చెప్తారు. మా లీడర్ వచ్చే 3 పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు. వీడు బాగున్నాయంటే అవుద్ది. ఐపాక్లో 6 ఇస్తారు, 6 ఉంటారు అక్కడ. అభ్యర్థి ఇంకా ఇచ్చిన 6 ఇచ్చేస్తారు, ABCDEF అని. అది కాకపోతే ఇది కాకపోతే ఇది. పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా. అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చిన జాబ్ లెటర్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు తప్పే ఉంది. అదే రాస్తారు పేరు పక్కన వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్, పేరు పాజిటివ్ నెగిటివ్. 6 ఉంటారు. 6 ఎవరిచ్చినా అంటుందే. ఏ పర్సంటేజ్ వల్ల? పర్సంటేజ్ వల్ల ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సిందంటే ప్రభుత్వం వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, జనాభాలో లేదు వాటర్స్లో ఎంత పర్సంటేజ్ వాళ్ళు లబ్ధి పొందారు, ఇండివిజువల్ ఆర్ మల్టిపుల్. ఒక వ్యక్తికి 4-5 లాభాలు కుటుంబంలో జరుగుతున్న పిల్లవాడు బ్రహ్మాండం చదువుకుంటున్నప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఆరోగ్యశ్రీ నిండా జరిగినప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఉద్యోగం వచ్చినప్పుడు, ఆ పిల్లవాడికి వచ్చి ఒక ఆ అమ్మకి వచ్చి ఒక పెన్షన్ వచ్చి ఆ పిల్లవాడికి ఆదుకున్నప్పుడు, ఆ అమ్మకి ఇచ్చినప్పుడు, ఇలాంటి 10 వచ్చినప్పుడు 10లో 9 మందికి ఒకటే మంచి అమ్మ అని ఆ జ్ఞాపకమే ఇంత పర్సంటేజ్. ఆ జ్ఞాపకానికే రియాక్షన్ రిఫ్లెక్షన్ పర్సంటేజ్. సార్ 1 మినిట్. మీరు సంవత్సరానికి ఒకసారి సంక్షేమ పథకం మీద డిపెండ్ అయ్యి నేనే సంక్షేమం తెచ్చి, కానీ రోజువారీగా తప్పు నెలకు వచ్చే కరెంటు బిల్లులు, రోజువారీ ధరలు, ఈ ప్రభావం మన మీద ఉండదు. తప్పు. నేనేమి సంక్షేమ పథకం మీద అన్నదే, సంక్షేమ ఒకటి నేను ఆధారపడి చెప్పలేదే. ఇవాళ విద్యా వైద్యంలో జరుగుతున్న రిఫార్మ్స్ వచ్చే సంక్షేమం కాదు సార్. అది దేశానికి ఎసెట్, అది రాష్ట్రానికి ఎసెట్, ఆ కుటుంబానికి పెట్టుబడి. రెండును నీ కుటుంబంలో నుంచి ఒక కుర్రవాడు చదువుకొని పెద్దవాడు అయ్యానంటే నీ కుటుంబం తాలూకా స్థితిగతులు మారిపోతాయి. దాంతో ఆ ఊరు ఆ కుటుంబం తాలూకా పరువే మారిపోతుంది, ఊరు తాలూకా సినరీ మారిపోద్ది, దాంతో ఆ స్టేట్ మారిపోద్ది. ఇంకో 20 సంవత్సరాలు పోయిన తర్వాత ఈ రాష్ట్రంలో దేశంలో యూపీఎస్సీ కానీ ఎనీ సెంట్రల్ ఎగ్జామ్స్ ఏది జరిగిన కాంపిటేటివ్ జరిగిన అయితే ఉద్యోగాలకు కానీ అడ్మిషన్కి కానీ 50% ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. ఎందుకు అంత రిఫార్మ్ జరుగుతున్నప్పుడు ఎందుకు?
పూర్వం ఎవరికైనా వైద్యం కావాలా? నా చిన్నప్పుడు వచ్చి ఒక ఆపరేషన్ చేయాలంటే హైదరాబాద్కి బాంబే మద్రాసు వెళ్ళేవాళ్ళం బైపాస్ చేసుకోవాలంటే. అవునా? ఆ తర్వాత మారింది, హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్ నుంచి విజయవాడకి వైజాగ్కి వచ్చాం. ఇప్పుడు వైజాగ్ కూడా అక్కడ పాడేది చేస్తారు మెడికల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోను. మా పార్పుల్లో చేస్తారు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో, శ్రీకాకుళంలో చేస్తారు. కిడ్నీ బాధితులకి అక్కడ పెద్ద హాస్పిటల్. ఎంతమంది వచ్చారో అందరూ వెళ్ళారు, దేశ విదేశాల్లో వచ్చారు. మన మన ప్రతిపక్ష నాయకుడు సెలబ్రిటీ నాయకుడు అయితే ఓ 2-3 సార్లు విజిట్ చేశాడు. ఎవరికైనా బుర్రలోకి వచ్చిందే 700 కోట్లతో ఒక కిడ్నీ హాస్పిటల్ పెట్టాలని? ఓ తలంపు వచ్చిందా? 970 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉంది మనకి. సీ బేస్ డెవలప్ చేయాలి అని ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఎన్ని జట్టీలు, ఎన్ని పోర్ట్లు ఎన్ని పెడుతున్నాం? కొత్తగా 4 పోర్ట్లు, 10 జట్టీలు, 10 ఫిషింగ్, 4-5 ఫిషింగ్ సెంటర్లు. ఇవన్నీ కూడా సహజ సంపద కదా. ఇదేమి ఇండస్ట్రీ పెట్టక్కలేదు, ఫ్యాక్టరీ పెట్టక్కలేదు కదా. సముద్రంలోకి వెళ్ళి ఇచ్చడమే కదా. ఉన్న కారిడార్ని ఉపయోగించుకునే కదా ట్రాన్స్పోర్ట్కి. అంత మనకి ఎకానమీ మిగులుతుంది, అంత ఎకానమీ సేవ్ చేస్తున్నాము, ఎంత రెవెన్యూ సంపాదించుకోవడం వస్తుంది ఫ్యూచర్లో. ఇవన్నీ వెల్ఫేర్ కాదే. అది వెల్ఫేర్ పెట్టి ఒక ఏదో 3,000 రూపాయలు శాంక్షన్ ఇస్తే వెల్ఫేర్ అవ్వచ్చు. కానీ దానివల్ల కూడా వాడి తాలూకు జీవన స్థితిగతులు మారాయి. దానివల్ల కూడా ఆ కుటుంబంతో ఆర్థిక పరిస్థితి మారాయి. ఒక్కొక్క విలేజ్కి వాళ్ళు అదనంగా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు చేసుకున్న కూలి, వాళ్ళు చేసుకున్న ఏదైనా ఉద్యోగంలో వచ్చిన జీతాలు, బత్యాలు అవన్నీ కాకుండా మినిమం 1 కోటి నుంచి 10 కోట్లు వచ్చింది ఒక్కొక్క ఊరికి సంవత్సరానికి. అదొక ఆదాయం. అదంతా మరి అది వెళ్తాయి కదా వాళ్ళకి ఆ గ్రామంలో. ఈ 2,70,000 కోట్లు ఎంత ఎక్కడికి వెళ్ళింది? అంతా గ్రామాల్లోకి కదా వెళ్ళింది. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అధికారంలో కూడా అంత తినేసినట్టుగా ఎవరు తినేదే కదా మా జ్యోతి దళాలు డైరెక్ట్గా అదంతా మళ్ళీ రొటేట్ అవుతుంది కదా, సైక్లింగ్ కదా. అది పెద్దోళ్ళది ఉండిపోతే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళిపోద్ది, కానీ సామాన్యుడు ఉంటే రిజర్వ్ బ్యాంక్ వెళ్ళదు కదా. అది మళ్ళీ ఎకానమీ మార్కెట్కి వస్తుంది కదా. అందుకే మన జీడిపి స్టాండ్ అయి నిలబడింది మంది పెరగడానికి కారణం అది. కానీ ఫైనల్గా ఎందుకు నాకు మీరు ఎవరు సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నాడు? ఏ ఊరిలో ఉన్నారు? చంద్రబాబు ఎక్కడా? ఏ ఊర్లోనూ? ఆరోగ్యం చూసుకోవడానికి వెళ్తే ఎలా ఉంది ఆరోగ్య సమస్య, ఆరోగ్యం ఎలా ఉంది, ఏ విధంగా ఉంది? లేదు ఏదో ఫ్యామిలీ ట్రిప్ వెళ్తే కొన్ని ఏ ఊర్లో ఉన్నాడు అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. దానికి సమాధానం అడుగుదామని పిలిచాను మిమ్మల్ని. తెలిస్తే కొంచెం చెప్పండి ప్లీజ్. ఇప్పుడు కాకపోయిన తర్వాతనే ఫోన్లో మెసేజ్ పెట్టండి. మీరు డోంట్ మైండ్ ఏమనుకోవద్దు. అది ఆయన చెప్తాను, పార్టీ చేసుకుని తర్వాత చెప్తాను. తర్వాత మీరు ఇప్పుడు మీ మీడియా అంతా ఏ రకంగా ఉన్నారు? మీరు వ్యవస్థల కంట, ప్రభుత్వాల కంట, ఎవరైనా మాట్లాడితే వ్యక్తుల కంట అతీతంలో కదా మీ తాలూకు భ్రమ, అతీతంలో కదా మీ భ్రమ. అదే అందుకే మీరు చెప్తాను, మరి భ్రమ అనకపోతే మిమ్మల్ని అది చేస్తామంటే మరి మేము వచ్చి ఇంతకు వెళ్ళిపోదాం. అదే కదా మీ భ్రమ, మీ కెమెరాల భ్రమ, అన్నిటికీ అతీతమే కదా మీరు. అందుకు మిమ్మల్ని అడిగాను నేను. మీరు ఒకసారి ఫీలింగ్ అనిస్తారండి. మీరు బ్రహ్మ సృష్టికర్తలు మేమే, బ్రహ్మ విశ్వేశ్వరు, అది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మేమే అనేటట్లు మీరు ఇస్తారు ఒకసారి.
XYZ సందర్భం బట్టి ఇస్తుంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క మీడియా. నేను ఆలీ అనట్లేదు అందరినీ. ఇదంతా ఇలాంటి కల్చర్ ఇంతకుముందు లేదు. ఇంతకుముందు ఎవరి మీద మాట్లాడాలంటే కొద్దిగా ఆలోచించేవారు, కొద్దిగా ఉండేవారు. ఇప్పుడు అది లేదు. అందుకు నా ప్రశ్నకి మాత్రం సమాధానం కాదు. బాబు ఎక్కడా? దయచేసి తెలిస్తే చెప్పండి. ఆయన ఆరోగ్యం ఉన్నారు కదా? అవునమ్మా, తప్పేమంటాను.